నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయనకు ఆదరణలో మార్పు లేదు, ఆయన నడిపింపులో మార్పు లేదు. ఎప్పుడు నిత్యం ఒకలాగే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన బట్టి నువ్వు సంతోషించు. నీకేది కొదువు చేయరు కాబట్టి నువ్వు సంతోషించు. నిన్ను రక్షిస్తారు కాబట్టి నువ్వు సంతోషించు, నీ ఆదరిస్తారు కాబట్టి సంతోషించు, నిన్ను స్వస్థపరుస్తారు కాబట్టి నువ్వు సంతోషించు. ఎల్ల వేళలా నీకు కాపుదలగా ఆయనే ఉంటారు కాబట్టి నువ్వు సంతోషించు. రాజ్య వారసత్వం నీ నుంచి తప్పించకుండా నీకు ఇస్తారు కాబట్టి నమ్మండి, 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 సంతోషించండి. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించేవాడు నూతన బలం పొందుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మా వాక్యం చెప్తుంది ఏంటంటే, యెహోవాను బట్టి ఆనందించేవాడు ఏం పొందుకుంటాడు? నూతన బలమును పొందుకుంటాడు. నూతన బలం అనమాట. కృంగిన వేళ, కృంగిన స్థితి మనకి ఈ లోకంలో ఉండకపోదు. దేవుని బిడ్డలారా, ఉండకపోదు. ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది. ఎప్పుడు చూసిన పోరాటాలు ఉంటూనే ఉంటాయి. ఒక పోరాటం అయిపోతే మళ్ళీ